నీ పేరేం పేరు? నా పేరు శనిగరం శ్రీనివాస్. విలేజ్ వెంకటేశ్వరపల్లి, మండల్ జిల్లా సైదాపూర్, జిల్లా కరీంనగర్. ఓకే, నువ్వు మొక్కజొన్న వేసినావు కదా, ఏమి విత్తనం వేసినావు? సింధూరి వారి సీడు చైత్ర. ఓకే, చైత్ర. ఎట్లా అనిపించింది సీడు? నాకైతే బాగా అనిపించింది. ఫస్ట్ టైం వేయడం, దీని గురించి మా ఆర్గనైజర్ చెప్పడం వల్ల చూద్దామని పెట్టినాను. మంచి రిజల్ట్ వచ్చింది, అధిక దిగుబడి. గింజ సైజ్ ఎట్లున్నది? గింజ సైజు వేరే మొక్కజొన్నకు ఈ మొక్కజొన్నకు చాలా తేడా ఉంది, మందం ఉన్నది. గింజ సైజు వచ్చేసి బాగానే ఉంది. వెయిట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకేమన్నా రోగాలు ఇట్లా ఏమన్నా ఎండు తెగులు? నేను ఏది చేయలేదు, ఒక గుళికలు, ఒక గడ్డి మందు, అంత మించి ఇంకేం చేయలేదు. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇంకా దీని వల్ల అధిక దిగుబడి ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కంకి సైజ్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది కదా. ఓకే, చైత్ర ఇది వేరే రైతులు పెట్టుకోవచ్చా మరి? కంపల్సరీ. ఇప్పుడు ఒకటి గింజలు చూద్దాం. ఇప్పుడు వేరే వేరే మొక్కలు పండించినావు కదా, వేరే రకం కంకి ఏది? ఇది వచ్చేసి ఇది వేరే రకం. ఇది వేరే రకం, ఇది సింధూరి రకం. చైత్ర అదోలు. ఇది అట్లా పట్టుకో, నేను వేరే పిలుస్తున్నా. ఇవి ఒక చేతిలో. వీటికి తేడా ఏం కనబడుతుంది? ఈ గింజ సైజు ఈ అడ్డంలో సన్న ఉన్నది, వెడల్పులా మంచిగానే ఉన్నది అని అడ్డంలో సన్న ఉన్నది. అదే మన రకం చైత్ర రకం ఈ అడ్డంలో చాలా దొడ్డు ఉన్నది. గమనించిన దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే మీకు చూస్తే వీడియోలో కనబడుతుంది చాలా. ఈ సైజ్ వచ్చేసి ఇది చైత్ర అనేది చాలా దొడ్డుగా ఉంది, ఇది వచ్చేసి మామూలుగా ఉంది. దానికి దీనికి వ్యత్యాసం మీరే చూడండి. ఈ గింజ దొడ్డు కనబడుతుంది, ఇది గింజ సన్న ఉన్నది, పలకలాగా. ఇది పూర్తిగా డ్రై అయ్యేసరికి చాలా చిన్న అయిపోతుంది. ఇది డ్రై అయినా కానీ ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది క్రాప్. ఓకే, ఎండినా కూడా అట్లాగానే పడుతుంది. ఓకే, దీన్ని బట్టి నీకు వెయిట్ అయితే ఇది వచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటి విత్తనాలు చాలా చైత్ర ఎవరైనా మంచిగా పెట్టుకోవచ్చు.